హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ, భారతదేశము మరొక 3 ర్యామ్సార్ సైట్స్ పొందింది. మొత్తం 82 ఉండే ప్లస్ 3 అని చెప్పేసి చూస్తే 85 అయిపోతుంది. సో ఈ నేపథ్యం లోపల కొత్త ర్యామ్సార్ సైట్స్ ఏంటి అని చెప్పేసి, లార్జెస్ట్ ఏరియా ఏ రాష్ట్రం అని చెప్పేసి, ఫస్ట్ ర్యామ్సార్ సైట్స్ ఎక్కడ అని చెప్పేసి, ఎక్కువ ర్యామ్సార్ సైట్స్ ఎక్కడ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్ లోపల ర్యామ్సార్ సైట్స్ వెరీ హాట్ టాపిక్. సో కొత్త ర్యామ్సార్ సైట్స్ చూస్తే మొత్తం 3 ఉన్నాయి. తమిళనాడులో 2 వచ్చినాయి, మధ్యప్రదేశ్లో 1 వచ్చింది. సో తమిళనాడులో మనం చూస్తే కజువేలి అని చెప్పేసి ఒక బర్డ్ శాంక్చురీ, అది నంజరాయన్ అని చెప్పేసి మరొక బర్డ్ శాంక్చురీ ర్యామ్సార్ సైట్ హోదా పొందింది. తమిళనాడులో ఈ కజువేలి అని చెప్పేసి ఇది 16th బర్డ్ శాంక్చురీ అయితే నంజరాయన్ 17th బర్డ్ శాంక్చురీ ఇన్ తమిళనాడు స్టేటు. ప్రశ్న డెప్త్గా వచ్చినప్పుడు ఇటీవల ర్యామ్సార్ సైట్స్ హోదా పొందిన 16th బర్డ్ శాంక్చురీ అని చెప్పేసి అట్లా అడగవచ్చు. సో 16th కజువేలి, 17th అని చెప్పేసి నంజరాయన్ కనిపిస్తుంది. తమిళనాడులో మనకి ఇంతకుముందు 16 ర్యామ్సార్ సైట్స్తోని ఫస్ట్ ప్లేస్లో ఉండే నెంబర్ ఆఫ్ సైట్స్ విషయంలో. సో 16 ప్లస్ 2 అని చెప్పేసి 18 అప్డేట్ చేసుకోవాలి. చాలా మార్పులు వస్తాయి కాబట్టి అన్ని మార్పుల్ని మనం పుస్తకం లోపల అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ ఆఫ్ సైట్స్ పరంగా ఫస్ట్ ర్యాంక్ గోస్ టు తమిళనాడు, ఏరియా పరంగా వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. సో నెక్స్ట్ చూస్తే తవా రిజర్వేర్ అని చెప్పేసి ఒక జలాశయం మధ్యప్రదేశ్ లోపల ఉంటుంది. అది ర్యామ్సార్ సైట్స్ హోదా పొందింది. ఈ తవా అని చెప్పేసి ఈ జలాశయం మనకి నర్మదా నది యొక్క ఉపనది. సో నర్మదా నది యొక్క ఉపనది ఏంటి అంటే తవా నది అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ రిజర్వ్ అని చెప్పేసి సాత్పురా టైగర్ రిజర్వ్ లోపల ఉంటుంది. సో అది వెరీ ఫేమస్ క్వశ్చన్. సాత్పురా టైగర్ రిజర్వ్ లోపల ఉన్న ఈ తవా జలాశయంకి ర్యామ్సార్ సైట్ హోదా వచ్చింది. తవా రివర్ అని చెప్పేసి దేని యొక్క ఉపనది, నర్మదా అని చెప్పేసి పిలుస్తాం. రైట్, మొత్తం 85 సైట్స్ కదా. ఎంత విస్తీర్ణంలో ఇవి ఉన్నాయి అంటే 13,58,068 హెక్టార్లు అని చెప్పేసి ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. డాటా విషయంలో కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది కాబట్టి. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అండి. ర్యామ్సార్ కన్వెన్షన్ 1971లో ఇరాన్ నగరము అయిన ర్యామ్సార్లో చేసుకున్నాం. 1975లో అమల్లోకి వచ్చింది. 1982లో ఫిబ్రవరి 1న ఇండియా సంతకం చేయడం జరిగింది. సో ఫస్ట్ ర్యామ్సార్ సైటు ప్రపంచంలో చూస్తే ఆస్ట్రేలియా యొక్క కోబర్గు ద్వీపకల్పము. భారతదేశంలో చూస్తే చిలికా సరస్సు ఫ్రమ్ ఒడిషా, కియాలో దేవ్ లేదా కియాలో డియో అని చెప్పేసి ఫ్రమ్ రాజస్థాన్, ఒక నేషనల్ పార్క్ అది. అత్యధిక ర్యామ్సార్ సైట్స్ ప్రపంచంలో చూస్తే యూకేలో ఉన్నాయి. ఇండియాలో చూస్తే తమిళనాడు 16 కాదు 18 అని చెప్పేసి అప్డేట్ చేసుకోవాలి. సో సెకండ్ ర్యాంక్ గోస్ టు యూపీ అని చెప్పేసి. నెంబర్ ఆఫ్ ర్యామ్సార్ సైట్స్ విషయంలో తమిళనాడు అండ్ యూపీ అని చెప్పేసి. సో లార్జెస్ట్ ర్యామ్సార్ సైట్ చూస్తే ఇండియా లోపల సుందర్ బన్స్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్. స్మాలెస్ట్ చూస్తే రేణుకా వెట్లాండ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఏరియా పరంగా ర్యామ్సార్ సైట్స్ యూకే కాదు బొలివియా దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ సైట్స్ పరంగా యూకే, ఏరియా పరంగా బొలివియా కంట్రీ అని చెప్పేసి. నెక్స్ట్ భారతదేశంలో చూస్తే వెస్ట్ బెంగాల్ రాష్ట్రము ఏరియా పరంగా ర్యామ్సార్ సైట్స్లో ఫస్ట్ ర్యాంక్ ఆక్రమిస్తే సెకండ్ ర్యాంక్ గోస్ టు ఒడిషా. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. నెంబర్ ఆఫ్ సైట్స్ పరంగా తమిళనాడు, యూపీ ఉంటే ఏరియా పరంగా వెస్ట్ బెంగాల్, ఒడిషా అని చెప్పేసి ఉన్నది. ర్యామ్సార్ సైట్స్లో ప్రశ్న ఇంకా డెప్త్గా వస్తే మనకు ఇంకోటి మ్యాంట్రిక్స్ రికార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో మ్యాంట్రిక్స్ రికార్డ్ అంటే అర్థమైంది అంటే ఒకసారి ర్యామ్సార్ సైటు హోదా వచ్చి దాని యొక్క ఎకలాజికల్ నేచర్లో మార్పులు వస్తాయి, అంటే పర్యావరణ హాని లాంటిది వస్తే సో దాన్ని ఈ మ్యాంట్రిక్స్ రికార్డులో రాస్తారు. ఇండియాలో మొత్తం 2 ఉన్నాయి మనకు. ఒకటి చిలికా సరస్సు అని చెప్పేసి అతి పురాతనమైన ర్యామ్సార్ సైట్ భారతదేశంలో అది ఉన్నది. ఇంకొకటి లోక్తాక్ సరస్సు అని చెప్పేసి మణిపూర్లో ఉంటుంది. సో మ్యాంట్రిక్స్ రికార్డ్ ఏంటి అంటే ర్యామ్సార్ సైటు హోదాని కోల్పోయే స్థితిలో ఉన్న సైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి బ్రీఫ్గా ర్యామ్సార్ సైట్స్ గురించి. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, కజువేలి, నంజరాయన్ అండ్ తవా అని చెప్పేసి. 2024లో మొత్తము 10 సైట్స్ వచ్చినాయండి. సో ఫిబ్రవరిలో మనకు ఫిబ్రవరి 2న వెట్లాండ్ డే సందర్భంగా 5 వచ్చినాయి. దాంతో 80 అయిపోయింది. మొన్న మనకి రీసెంట్గా జూన్ మాసంలో ఒక 2 వచ్చినాయి.
సో 82 అయిపోయినాయి, ఇప్పుడు కొత్తగా 3 కాబట్టి 85, ఇది 10 సైట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.